ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ అనేది కూడా మెయిన్‌గా మన సొసైటీలో పెరుగుతూ వెళ్తున్నాయి. అది లేడీస్‌కి ఓకే. కాకపోతే జెంట్స్‌కి గూడా ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన స్పెషల్‌గా మరి క్లినిక్స్ ఉంటాయని అండ్ దాంతో పాటు కూడా ఆండ్రాలజిస్ట్ ఉంటారని చెప్పేసి ఎంతమందికి తెలుసు? కాకపోతే ఇప్పుడు తెలియని వాళ్ళందరికీ మాత్రం ఈ ఎపిసోడ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. అండ్ మెయిన్‌గా అబ్బాయిలం మనం చేసే మిస్టేక్స్ వల్లే మనలో ఉన్న ఇన్ఫర్టిలిటీ అనేది కూడా కారణమవుతుందనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో దీని గురించి మనకున్న మెయిన్ అపోహలను మొత్తం తొలగించడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు డాక్టర్ సురేందర్ రెడ్డి గారు. ఆయన ఆండ్రాలజిస్ట్. ఆయనతో మాట్లాడదాం. మెయిన్‌గా మనం చేసే మిస్టేక్స్ నుంచి మనము ఆ మిస్టేక్స్‌ని చేయకుండా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుందో సార్‌నే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే. హాయ్ కౌశిక్, బాగున్నారా? యా సార్. సార్, యాక్చువల్గా మనం వింటూ ఉంటాం ఫిమేల్స్కి అయితే ఇన్ఫర్టిలిటీస్, ఐయుఎఫ్ ఇలాంటి సెంటర్స్ అనేది కూడా చూస్తూ ఉంటాం. కాకపోతే మేల్స్కి ఆండ్రాలజిస్ట్స్ ఉంటారా నిజంగా అనిపించింది సార్. మీరు అంటే మీతో మాట్లాడిన తర్వాతే అనిపించింది. నిజంగా ఉంటాయా? యాక్చువల్గా ఈ పోస్ట్ ఎంఎస్ తర్వాత యూరాలజీ సూపర్ స్పెషాలిటీ చేసే డాక్టర్స్ అందరూ కూడా యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ అనే బోర్డే ఉంటుంది. యా. బట్ మేము మళ్ళీ యూరాలజీ ఎంసీహెచ్ అయిపోయిన తర్వాత అందులో ఫెలోషిప్ చేసి, అంటే ఎక్స్క్లూసివ్ ఆండ్రాలజీ, మీరు ఇందాక అన్నట్టు కేవలం లేడీస్కి ఫర్టిలిటీ అంటే ఇన్ఫర్టిలిటీ లేడీస్కే ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. కానీ అబ్బాయిల్లో కూడా ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ ఇష్యూస్ కానీ లేదా ఫర్టిలిటీకి సంబంధించిన ఇష్యూస్ కానీ చాలా క్లియర్గా వాటిలో ఇన్డెప్త్ ఉన్న కరెక్ట్ డాక్టర్ గారు అంటే ఆండ్రాలజిస్ట్ అండి. ఓకే, అయితే క్వశ్చన్స్ నేను షూట్ చేసేస్తాను సార్. థ్యాంక్ యూ. ప్లీజ్. అంటే మెయిన్గా అబ్బాయిలలో ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన పెద్ద అపోహ అంటే ఏంటి చెప్తారు సార్? జనరల్గా మనం అందరం కూడా మన సొసైటీలో ఇన్ఫర్టిలిటీ అంటూనే ఫస్ట్ ఆలోచించేది ఏమంటే, సో అమ్మాయి ప్రాబ్లమేగా, దానివల్ల ఇన్ఫర్టిలిటీ ఉంటుంది అనుకుంటాం. మీరు పరిశోధన అధ్యయనాలు చూస్తే ఒక 100 కపుల్స్ తీసుకోండి. సో లెట్స్ సే 100%, 40 to 45% ఇన్ఫర్టైల్ కపుల్స్లో ప్రాబ్లమ్ ఈజ్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ మేల్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 45 మీన్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 50-50. ఇది ఒక అపోహ. నెంబర్ 2 వచ్చేసి, సార్ నేను సెక్షువల్గా చాలా యాక్టివ్గా ఉన్నాను, సీమన్ అంటే వీర్యం అంతా బాగా వస్తుంది, నాకేంటి సార్ నేను ఫర్టిలిటీ పర్ఫెక్ట్ ఉందనుకుంటాం. కాదు. స్పర్మ్ అనేది టెస్టిస్ నుంచి వస్తుంది, సీమన్ అనేది సెమినల్ వెసికిల్స్, ప్రాస్టేట్ గ్లాండ్స్ నుంచి అబ్బాయిలో వస్తుంది. సో కాబట్టి ఇందులో కూడా ప్రాబ్లం ఉన్నప్పుడు, అంటే సీమన్ వచ్చి సెక్షువల్గా మీరు యాక్టివ్గా ఉన్నా కూడా అబ్బాయి సైడ్ స్పర్మ్ బాగాలేకుంటే ఈ కపుల్కి ఇన్ఫర్టిలిటీ అబ్బాయి నుంచి వచ్చినట్టు. థర్డ్ కంపోనెంట్, చాలామంది మిస్టేక్ అయ్యేది ఏంటి, లేడీస్కి 45 years వస్తే అయిపోయింది కదా, మినోపాజ్ వచ్చినట్టే. అబ్బాయిలకు అలా కాదు కదా. నో, అబ్బాయిలకు కూడా 40 years స్టార్ట్ అవుతే స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది, క్వాంటిటీ తగ్గుతుంది. వెరీ ఇంపార్టెంట్. ఇంట్రెస్టింగ్ ఈజ్, చాలామంది అబ్బాయిలు మిస్ అవుతూ, నేను చాలామంది క్లినిక్లో చూస్తూ ఉంటాను, డిప్రెషన్కి లోనయ్యే అంశం చెప్తాను. అదేంటంటే, నాకు 0 స్పర్మ్ ఉంది సార్, మా ఇంట్లో వాళ్ళు, మా అత్త మామ నన్ను అసలు ఏదో విధంగా చూస్తున్నారు, నాకు 0 స్పర్మ్ ఉంటే ఇంకా నేను ఫర్టిలిటీకి పనికి రాను. ఇది కూడా అపోహనే. నో, నిజంగా 0 స్పర్మ్ ఉన్న వాళ్ళకు కూడా లోపల టెస్టిస్లో ప్రొడక్షన్ ఉంటే టీసా, టెస్ట్ క్లాస్ స్పర్మ్ ఆస్పిరేషన్, మైక్రో సర్జరీ విధానం ద్వారా కూడా మనం స్పర్మ్ను రీట్రైవ్ చేయగలిగితే ఫర్టిలిటీ సమస్య అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇస్ ఇట్ పాసిబుల్ సార్? ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకు అంటే చాలామంది 0 స్పర్మ్ చూస్తూనే, మీరు బాగా గమనిస్తే అబ్బాయిలకి ఎందుకబ్బా ఇంత ఎర్లీ ఏజ్లోనే 3 yearsకే డైవర్స్ అయింది అని కొన్ని కేసులు చూస్తూ ఉంటారు. సార్ ఇంకా పిల్లలు పుట్టినప్పుడు ఏంటి సార్, మన జనరేషన్ కోసమే కదా పెళ్లి చేసుకునేది, మా అల్లుడికి 0 స్పర్మ్ అని, మా అమ్మాయి కూడా కష్టమని చాలా రోజు బాధపడుతూ ఉంటే మేము వద్దనుకున్నాము అంటుంటారు. ఇటువంటి కపుల్స్లో టెస్టిస్ నుంచి స్పర్మ్ ప్రొడక్షన్ ఉండొచ్చు, వచ్చే దారిలో ఎక్కడైనా బ్లాక్ అయి ఉండొచ్చు, దాన్ని అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా. వీళ్ళకి డైరెక్ట్ టెస్టిస్ నుంచి మైక్రో సర్జరీ ద్వారా టిష్యూ మనం బయటికి తీయగలిగితే అందులో స్పర్మ్ దొరికితే న్యాచురల్గా జరగకపోవచ్చు. మీరు ఇందాక అన్నట్టు అట్లీస్ట్ ఐవీఎఫ్లో ఉన్న స్పెషల్ విధానాల ద్వారా కూడా వాళ్ళ బయలాజికల్ చైన్ని మనము ఉత్పత్తి చేయొచ్చు. ఓకే, అంటే కానీ సార్ ఇప్పుడున్న ప్రజెంట్ ఫాస్ట్ జనరేషన్స్లో అంటే అలా మనకు ఇన్ఫర్టిలిటీగా మెయిన్గా అబ్బాయిల్లో రావడానికి రీజన్ అంటే ఈ ఫోన్ వల్ల రేడియేషన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజము? జనరల్గా ఫోన్ అంటే మొబైల్ కాంపోనెంట్ వస్తే మీరు చూడండి,
చిన్న పిల్లాడు ఏడుస్తుంటే కూడా పేరెంట్స్ వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసుకోవాలంటే ఫోన్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఈ జనరేషన్ చాలామందిని చూస్తూ ఉన్నాం. మెయిన్ ప్రాబ్లం మొబైల్తో ఎక్కడ వస్తుంది అంటేను, మొబైల్లో మనం వాడే ఎనీ కంపెనీ ఏదైనా కావచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నా దగ్గర ఐఫోన్ ఉంది, నాకేం లేదులే, నాకు రేడియేషన్ ఉండదులే అనే ఆలోచనలో ఇదేదో పెద్ద మంచి ఫోన్ కాబట్టి నాకు ఉండదు అనుకుంటారు. నో, అది ఏ మొబైల్ అయినా ఏ కంపెనీ అయినా కావచ్చండి. వీటిలో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ లో వాల్యూమ్స్లో ఉంటాయి. మనకు అది పాయిజన్, లో వాల్యూమ్ అయినా హై వాల్యూమ్ అయినా పాయిజన్ ఈజ్ పాయిజన్. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఏదైతే ఉంటుందో అది స్పర్మ్ని డ్యామేజ్ చేస్తూ వస్తుంది. అంతకంటే చాలామంది మిస్ అయ్యేది, ఏంటి సార్ నేను మొబైల్ వాడుతున్నాను, నాకు స్పర్మ్ కౌంట్ చెక్ చేసుకుంటే కూడా చాలా బాగుంది కదా, మీరేమో స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుందన్నారే. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల స్పర్మ్లో ఉన్న డిఎన్ఏ డిఫెక్ట్ అవుతుంది. వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు, స్పర్మ్ కౌంట్ బాగున్నా, ఒకవేళ వచ్చినా ఈ డిఎన్ఏ ఏదైతే డ్యామేజ్ అయిందో స్పర్మ్లో, ఆ డిఫెక్ట్ వల్ల మల్టిపుల్ అబార్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెండో ప్రాబ్లం ఏమంటే, మనందరం జనరల్గా మీరు నేను ఎక్కడ పెట్టేసుకుంటాం మొబైల్, జనరల్గా పాకెట్లో పెట్టేసుకుంటాం. సో టెస్టీస్ ఎక్కడగా ఉంటుంది, మన పాకెట్కి దగ్గరగా ఉంటుంది. సో మీరే ఛాన్స్ ఇస్తున్నారు మీ టెస్టీస్లో ఉన్న స్పర్మ్ తగ్గనీకి, ఇంకా దగ్గరికి తేవడంతో ఏమవుతుందంటేనో ఆ రేడియేషన్ దాని మీద ఇంపాక్ట్ చూపించి, ఒకటి మీరు ఎప్పుడైనా చూడండి, ఎక్కువసేపు పెట్టుకున్నప్పుడు ఆ థైస్ దగ్గర టెంపరేచర్ పెరగడం ఒకటి, రేడియేషన్ ఒకటి, ఈ రెండు ప్రాబ్లమ్స్ యాడ్ అయిపోయేసరికి లోపలున్న స్పర్మ్ క్వాంటిటీ తగ్గిపోయి ఖచ్చితత్వంగా ఇప్పుడున్న మనం ఇంకా చూడు, ఒక మొబైల్ వాడుతున్నామా, మీదే రెండు ఉన్నాయిగా, నాదే రెండు ఉన్నాయి, ఉదాహరణ చెప్తున్నాను, ఈ పాకెట్లో ఆ పాకెట్లో పెడితే. సో యూ ఆర్ గివింగ్ ఏ ఛాన్స్ టు ది టెస్టీస్ దట్ యు ఆర్ జస్ట్ హ్యాంపరింగ్ ది ప్రొడక్షన్ ఆఫ్ ది స్పర్మ్. సో ఆ విధంగా డ్యామేజ్ చేసుకుంటూ ఉన్నాం. అమ్మో, అట్లయితే అంటే ఊరికే అంటూ ఉన్న దానిలలో నిజమే అనుకుంటా సార్. నిజమండి. అయితే ఏం సార్ మరి మీరు మొబైల్ వాడొద్దు అంటారా? వాడొద్దు అని చెప్పట్లేదు. మీకు ఛాన్స్ ఉంటే జస్ట్ కీప్ అవే ఫ్రమ్ యువర్ బాడీ. మీరు వర్క్లో ఉన్నారు, సైలెంట్లో పెట్టి టేబుల్ మీద పెట్టుకోండి, లేదా ఇంకో ప్లేస్లో పెట్టండి. వీలైనంతగా ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్టిలిటీ, ఆ ఏజ్ గ్రూప్లో ఉంటే మాత్రం కొంచెం ఆ ఏరియా అవే పెడితే అడ్వాంటేజ్ ఉంటుంది. అది నా మనసులో ఉన్న భావన. పెట్టద్దనట్లేదు, ప్లేస్మెంట్స్ కొంచెం చేంజ్ చేయండి అంటున్నారు. పర్ఫెక్ట్. యా సార్, ఫర్టిలిటీ విషయంలో మెయిన్గా అబ్బాయిలలో 35 ఇయర్స్ దాటిన తర్వాత ఆ ఫర్టిలిటీ ఛాన్సెస్ కానీ, స్పర్మ్ కౌంట్స్ కానీ, లేకపోతే దానిలో ఉన్న బలం కానీ తగ్గిపోతూ వస్తూ ఉంటుంది అని అంటారు. ఇది ఎంతవరకు నిజం? యూజువల్గా 35 అనే కంటే 35 to 40 మధ్యలో, కొందరికి 35 నుంచే స్టార్ట్ అవుతుంది, కొందరికి 38 or 40 నుంచి కంపల్సరీ స్టార్ట్ అవుతుంది. ఏంటంటేను స్లోగా 1 to 2% ఆఫ్ టెస్టోస్టెరోన్ తగ్గడం మొదలు పెడుతుంది. ఎలాగంటేను ఇప్పుడు మనం మన ఏజ్ పెరిగే కొద్దీ బ్లాక్ హెయిర్, వైట్ హెయిర్ అవుతుంది, స్కిన్ కొంచెం ఫోల్స్ వచ్చేసి కొన్ని చేంజెస్ వస్తాయి మనకు. సో అదేవిధంగా ఈ 35+ ఉన్న అబ్బాయిలకు ఎక్స్క్లూజివ్గా 40+ ఉంటే టెస్టోస్టిరోన్ నార్మల్గానే తగ్గిపోతూ రావడం వల్ల, టెస్టోస్టిరోన్ తక్కువగా ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మనకందరికీ తెలిసినదే, స్పర్మ్ ప్రొడక్షన్ అబ్బాయిలకు బాగుండాలి అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్ ఈజ్ ద టెస్టోస్టిరోన్. సో మీకు ఆ ఏజ్ పెరిగే కొద్దీ టెస్టోస్టిరోన్ తగ్గి, టెస్టోస్టిరోన్ వల్ల స్పర్మ్ ప్రొడక్షన్, స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోయి ఆబ్వియస్గా రిలేటివ్ ఛాన్స్ ఆఫ్ ఫర్టిలిటీ తగ్గుతూ వస్తుంది. అంటే ఖచ్చితంగా పిల్లలు పుట్టారా? నో, పుడతారు, రిలేటివ్గా ఛాన్స్ మనకు తగ్గుతూ వస్తుంది. అండ్ అబ్బాయిలలో ఇంకొకటి ఏంటంటే, బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ మెయిన్గా బైక్ ఎట్లుంటాయంటే కంప్లీట్గా మనం దాని మీదగా ప్రెస్ అయిపోయి కూర్చున్నట్టు ఉండే అలాంటి పొజిషన్స్ కానీ, అండ్ మనం వేసుకునే బట్టలు మెయిన్గా జీన్స్ కానీ ఎక్కువగా ఉష్ణోగ్రత ఉండడము, ఇట్లాంటివి కూడా ఏమన్నా మన బాడీలో కౌంట్ని తగ్గించే అవకాశాలు ఉంటాయంటారా? మీరే భలే చెప్పారు. మీరు కూడా బైక్ వాడుతున్నారేమో నా డౌట్. అంటే నేను ఏది మనసులో అనుకున్నానో మీరు బైక్ అంటూనే, సార్ ట్యాంక్ ఉంటుంది, వీడు ఎక్కడో కింద ఉంటాడు, వెనకాల సీట్లో ఉన్న బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో పైన ఎక్కడో, బ్రేక్ వేస్తే వెనకాల ఎక్కడ పడితే ఆ విధంగా ఉన్నాయి సార్ మన బైక్ స్టేచర్స్. సో మీరేమంటారు అన్నారు. ఎక్సలెంట్, మీరు అనేది వాస్తవం. మీరు చూడండి, మీరు చెప్పిన ఆ బైక్ మీద డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా నేను ముందరికి బెండ్ కావాల్సిందే, ఆ విధంగా ఉంటుంది ఆ బైక్ స్టేచరు. సో అప్పుడు ఏమవుతుంది, టెస్టీస్, మన జెనిటల్ ఆర్గాన్స్ అంతా కూడా ట్యాంక్ మీదకి వెళ్ళిపోతుంది. ఆబ్వియస్గా ఏమవుతుంది, ఒక కంప్రెషన్ ప్రెషర్ అనేది వస్తుంది. నెంబర్ 2, టైట్ జీన్స్ అన్నారు, సేమ్ థింగ్ ఇక్కడ కూడా అదే. సో టైట్గా అయిపోతే ఏమవుతుంది, టెంపరేచర్స్ అనేది పెరిగిపోతుంది, ప్లస్ ప్రెషర్ అనేది ఎక్కువ పడుతుంది. నేచర్ ఎంత గ్రేట్ అంటే, అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అమ్మాయిలకు ఓవరీస్ అనేటివి పొట్లోపల ఉంటాయి, బట్ అబ్బాయిలకు టెస్టిస్ బాడీ బయట ఉంటాయి. ఎందుకని ఆలోచించారా? ఎందుకు అంటే
టెస్టీస్ చక్కగా తమ పని చేయాలంటే ఏంటి, స్పర్మ్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే -3°C నార్మల్ బాడీ టెంపరేచర్ కంటే తక్కువ ఉండాలి. అందుకే నేచర్ వాటిని బయట పెట్టి ఉంటుంది. సో మనం ఇప్పుడు ఎప్పుడైతే టైట్గా వేసుకున్నామో లేదా హై టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు నార్మల్ బాడీ కంటే ఎక్కువ టెంపరేచర్ను ప్రెషర్ను మీరు వాటికి ఇచ్చేస్తున్నారు. సో ఆబ్వియస్గా ఏమవుతుంది, వాటిలో ఈ స్పర్మ్ని ప్రొడ్యూస్ చేసే గుణం ఉన్న టెస్టీస్ తన శక్తిని కోల్పోయి క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ని ప్రొడ్యూస్ చేయడం తగ్గించడం మొదలుపెడుతుంది. సో మీరు ఎప్పుడైనా సరే హై టెంపరేచర్స్ కానీ లేదా టైట్ ఉన్న జీన్స్ బట్ల వేసుకోకూడదు. ఒకే ఒక ఎక్సెప్షన్ ఇక్కడ ఉంది. ఏదైనా టెస్టీస్కి సంబంధించిన సర్జరీ అంటే హైడ్రోసీల్ వాటర్ ఉండడము, వ్యారికోసీల్ ఇటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు సర్జరీ తర్వాత 2 వీక్స్ మాత్రం టైట్ డ్రెస్ వేసుకోవాలి. ఎందుకంటే టెస్టీస్ చుట్టూ ఉండే స్కిన్ లూజ్గా ఉంటుంది కాబట్టి దానికి కుషనింగ్ ఎఫెక్ట్ ఉండాలి కాబట్టి టైట్ ఇన్నర్ వేసుకోమంటాం. మినహాయిస్తే మీ వేస్ట్ సైజ్ ఎంత ఉంటుందో అటువంటి క్లాత్స్ వేసుకోవడమే కరెక్ట్. బైక్ డ్రైవ్ మాత్రం దయచేసి మీకు ఇటువంటి బైక్ ఉంటే ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ కిడ్స్ కొంచెం లేదు సార్ నా ఆఫీస్ నుంచి ఇంటికి జర్నీ 5 minutes, ఇట్స్ ఏ నో ఇంపాక్ట్. కానీ బట్ మన ట్రాఫిక్ తెలుసు, మన సిటీలో ఎలా ఉంటుందో, ఎంతసేపు మనము సిగ్నల్స్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటామో, సో అంత డ్యూరేషన్ ఉన్నప్పుడు ఆ హై టెంపరేచర్ ప్రెషర్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి నేను బైక్ వాడొద్దు అని చెప్పను, కొంచెం లూజ్గా కొంచెం ఆ స్టేచర్ లేని బైక్స్ వాడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఎక్స్క్లూసివ్లీ ఫర్ ఫర్టిలిటీ ఏజ్ గ్రూప్లో మీరుంటే. ఓకే, అబ్బాయిలకైతే కొంచెం లూజ్ ప్యాంట్స్ కానీ అట్లా బెటర్. ఫార్మల్స్ ఆర్ ఆల్వేస్ గుడ్. జీన్స్ ఎస్, బట్ ఏమంటే మీరు జీన్స్ వేసుకున్నారు మళ్ళీ ప్రెషర్ పెట్టే ఆ డ్రైవింగ్ మోడ్లో ఉన్నారు, రెండు యాడిటివ్ అయిపోయే లోపల మనకు అప్పుడు స్పర్మ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే ఓకే. అంటే సార్ ఈడీ మెయిన్గా ఈడీ అనేది కూడా సో హార్ట్ డిసీజెస్కి ఒక సింబల్లా కూడా అని అంటూ ఉంటారు. అంటే దానివల్ల ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందంటారా లేకపోతే ఏంటది? సో ఈడీ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. యా, ఇదేం సార్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చిన ప్రతి ఒక్కరికి హార్ట్ మీద ఇంపాక్ట్ ఉండి హార్ట్ అటాక్ వచ్చేస్తా అంటే మీ క్లినిక్ వచ్చే ప్రతి ఒక్క పేషెంట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షనే కదా మీరు చేసే ప్రాక్టీస్కి. మరి వీళ్ళందరికీ ఫ్యూచర్లో ఖచ్చితంగా హార్ట్ అటాక్ వస్తుందా అనేది మీ అనుమానము. సో జనరల్గా చూడండి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి, సెక్స్ అనే ప్రక్రియలో ఒక అమ్మాయి పాల్గొన్నప్పుడు ఈ అబ్బాయి తన హార్డ్నెస్ ఆఫ్ పెనిస్ యోనిలో పెనట్రేట్ చేయడానికి కావాల్సినంత గట్టితనం లేకపోవడాన్ని మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన ప్రాబ్లం ఉన్నట్టు అంటాం. మెయిన్ రీజన్ ఒక ఫిజికల్ కాజ్ ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి మన పెనిస్లో ఉన్న బ్లడ్ వెజల్స్లో ఫ్లో, అక్కడ బ్లడ్ స్పేసెస్ ఉంటాయి, అవన్నీ కూడా ఫ్లో చక్కగా ఉంటేనే మనకు హార్డ్నెస్ బాగుంటుంది. చూడండి, నార్మల్గా ఫ్లాసిడ్ స్టేట్లో ఉన్నప్పుడు సాఫ్ట్ ఉన్న పెనిస్ ఎరెక్షన్ అక్కడ బోన్ లేదు, ఏం లేదు, ఎందుకు అంత హార్డ్ అవుతుందంటే అందులో ఉన్న బ్లడ్ వెజల్స్లో ఫ్లో అంత రష్గా వెళ్తూ ఉంటుంది. సో మీకు ఎప్పుడైతే ఆ బ్లడ్ ఫ్లో తగ్గిందో అంటే ప్రసరణ తగ్గిందో ఆబ్వియస్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉందంటే ప్రాబ్లం ఏంటి, లోపల ఉన్న రక్తనాళాల్లో ఏదో బ్లాక్ అయిపోయి ఫ్లో తగ్గిందని. పెనిస్లో ఉన్న చిన్న చిన్న రక్తనాళాలే బ్లాక్ అయితే రేపు పొద్దున ఫ్యూచర్లో హార్ట్కి వెళ్ళే పెద్ద పెద్ద వెజల్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది అధ్యయనాల్లో పరిశోధనలో తేలింది. సో కాబట్టి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చింది, నీకు వెజల్స్లో బ్లాక్ ఉంది, రేపు ఫ్యూచర్లో హార్ట్కి సంబంధించిన బ్లడ్ వెజల్స్లో కూడా బ్లాక్ ఉండొచ్చు. కాబట్టి మీరేం చేయాలి అంటే రిలేటివ్గా ఫ్యూచర్లో ఇయర్లీ వన్స్ కానీ ఇయర్లీ ట్వైస్ కానీ ఒక ఈసీజీ 2D ఈకో తీయించుకుంటూ సార్ హార్ట్కి సంబంధించిన వెజల్స్ బాగున్నాయా లేదా చెక్ చేసుకోవడం ఒక పరిపాటి. దాంతోపాటు నిజంగా మీకు అంటే పేరెంట్స్కు షుగరు బీపీ ఉండి మీకు వచ్చింది, అటువంటి ఉంటే కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు 30 yearsలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చింది, సో 45-50కి రావాల్సిన హార్ట్ డిసీజ్ని మీరు యూ కెన్ పోస్ట్పోన్ టు 70 or 75. ఎందుకు, అమ్మో నాకు రక్తనాళాలకు సంబంధించిన వ్యాధి ఉంది అని నేచర్ మీకు ముందే తెలుపుతుంది. కాబట్టి మీ లైఫ్ స్టైల్ మార్పు చేసుకోగలిగితే, స్మోకింగ్ అలవాటు ఉంది స్టాప్ చేద్దాం, ఎక్కువ ఆల్కహాల్ స్టాప్ చేద్దాం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేద్దాం, ఇయర్లీ ఒకసారి 2 yearsకి ఒకసారి కార్డియాలజీ డాక్టర్ గారిని కలిసి ఒక ఈసీజీ 2D ఈకో చేయించుకోగలిగి బాగుంటే మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో హార్ట్ అటాక్స్ కానీ స్ట్రోక్స్ కానీ మీకు రావు. ఓకే, అంటే మెయిన్గా ఇన్ఫర్టిలిటీ రాకుండా ఉండడానికి ద మెయిన్ రీజన్ ఏంటంటే టెస్టోస్టిరాన్ లెవెల్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి అని అంటారు కదా. ఇప్పుడున్న జనరేషన్లో జిమ్కి వెళ్ళేసి ఆ టెస్టోస్టిరాన్ లెవెల్ని కానీ పెంచుకోవడం కోసము పౌడర్స్ అండ్ క్యాప్సల్స్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమన్నా నిజంగా అంత ఇంపాక్ట్ ఉంటుందంటారా? టెస్టోస్టిరోను మీరంటే వాటిని టెస్టోస్టిరోన్ బూస్టర్స్ అంటారు, మీకు మార్కెట్లో ఈ విధంగా దొరుకుతాయి. క్యాప్సూల్స్లో ఉంటాయి, పౌడర్ ఫామ్లో ఉంటాయి, కొన్ని ఇంజెక్టబుల్ ఫామ్స్ ఉంటాయి. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనమంతా కూడా జిమ్ యాక్టివిటీ కోసం జిమ్కి వెళ్తాము, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. బట్
ఫస్ట్ మీరు వెళ్ళ వెంటనే మనకు ఒక జిగుప్స అంటారు, యాంగ్జైటీ ఏమని ఉంటుందంటే ఎస్ కమాన్ ఈ 3 monthsలో నాకు మంచి బాడీ బిల్డింగ్ కావాలనేసి మన మాస్టర్కి ముందే చెప్పేస్తాం. సో మనవాడి టార్గెట్ నీకు పిల్లలు కావాలా, ఫర్టిలిటీ ఇష్యూ ఉందా, అవన్నీ తనకేం తెలుస్తాయండి. సార్ ఏమడిగారు, నాకు మంచి మస్కులర్ బాడీ కావాలన్నారు. ఆబ్వియస్గా ఏం చేస్తారు ఆయన, ఏమండి సార్ మీకు ఇది కావాలి అంటే మంచి మజిల్ బాడీ కావాలంటే టెస్టోస్టిరోన్కు సంబంధించిన బూస్టర్స్ ఇస్తాను, అవి తీసుకోమంటారు. వాస్తవమే, ఎందుకంటే అబ్బాయిల్లో టెస్టోస్టిరోన్ మజిల్ మాస్ని బాగా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే టెస్టోస్టిరోన్ ఎప్పుడూ నేను చెప్తూ ఉంటా, స్పర్మ్ ప్రొడక్షన్కి క్వాలిటీకి అవసరం. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే టెస్టిస్ నుంచి వస్తుంది. కానీ దానికి సిగ్నల్ బ్రెయిన్ నుంచి రావాలి. ఆల్రెడీ మీరు తీసుకున్న అబ్బాయి ఇచ్చిన బూస్టర్స్ వల్ల మీ బ్లడ్లో కావాల్సినంత టెస్టోస్టిరోన్ ఉండిపోయి బ్రెయిన్ నుంచి సిగ్నల్ రాదు. ఆల్రెడీ సఫిషియెంట్గా ఉందిగా, నేను ఎందుకు సిగ్నల్ ఇవ్వాలి అని. స్లోగా మీ టెస్టిస్ నుంచి వచ్చే టెస్టోస్టిరోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. మనకు బ్లడ్లో ఉన్న టెస్టోస్టిరోన్ ఇంపార్టెంట్ కాదు, ఎప్పటికీ టెస్టిస్లో ప్రొడక్షన్ అయ్యే టెస్టోస్టిరోనే ఇంపార్టెంట్. సో అది డిప్లీట్ అయిపోయి చిన్నగా టెస్టిస్ సైజ్ కూడా తగ్గిపోతూ వస్తుంది. ఒక మంచి ఉదాహరణ చెప్తా, మీరు క్యాచ్ చేస్తారు. అప్పుడప్పుడు జిమ్ నుంచి వాళ్ళ బాడీ చూస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నేనే అడిగేవాడిని, ఏమంటే మీరు జిమ్ ట్రైనరా? అవును సార్, అవును. మరి ఏంటంటే ఇలా వచ్చానంటే, ఏం లేదు సార్ 4 years అయింది, నాకు పిల్లలు లేరు, ఒకసారి చూయించుకుందామని వచ్చా. ఎగ్జామినేషన్ చేస్తే నార్మల్గా మన ఇండియన్ సినారియోలో టెస్టిస్ సైజు 10 cc వాల్యూమ్, వాళ్ళకు 2 cc మ్యాక్సిమం 2.5, అంటే వెరీ స్మాల్, 2 బఠానీ గింజలు అంతే. అదేం సార్ బాడీ ఎంత అంటున్నారు టెస్టిస్? ఆ అబ్బాయి పాపం ఈ ట్రోఫీస్ కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. చేసేటప్పుడు ఎక్కువ టెస్టోస్టిరోన్స్ అవి తీసుకొని టెస్టిస్ మీద నెగిటివ్ ఇంపాక్ట్, నువ్వు ఆల్రెడీ ఇస్తున్నావుగా, అది పని చేయట్లేదు. సో ఏమైపోతుంది, టెస్టిస్ చిన్నగా అయిపోయి అందులో నుంచి వచ్చే టెస్టోస్టిరోన్ తగ్గిపోయి స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోయి మన వాడికి పిల్లలు పెట్టి ఇప్పుడు చూస్తే 0 స్పర్మ్. సడన్ సర్ప్రైజింగ్, ఏం సార్ మా ఆవిడ సడన్ షాక్లో ఉంది, నేను నిన్ననే చేయించుకున్నా, మీరు చెప్పింది చెప్పే నా స్పర్మ్ 0 ఉంది, రిపోర్ట్ చూడండి. సో దట్ ఈస్ ద టెస్టోస్టిరోన్ చాలా మంచిది, డబల్ ఎడ్జ్డ్ స్వర్డ్ అండి టెస్టోస్టిరోన్. మగవాళ్ళకు ఎంతగా ఉపయోగపడుతుందో మేల్ ఫీచర్స్ కానీ మన అగ్రెసివ్నెస్ అన్నిటికీ కానీ, బట్ దాన్ని అధిక మోతాదులో తీసుకున్నారు అంటే, ముఖ్యంగా పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు తీసుకుంటే మాత్రం స్పర్మ్ మీద ఎఫెక్ట్ పడి, అంటే దాని నెగిటివ్ ఫీడ్బ్యాక్ టు ది బ్రెయిన్ అంటారు. దానివల్ల మీకు పైనుంచి సిగ్నల్ కిందికి రాక స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోయి, స్పర్మ్ ఒకవేళ ఉన్న క్వాలిటీ మొత్తం తగ్గిపోయి పిల్లలు పుట్టే అవకాశం రిలేటివ్గా తగ్గుతూ వస్తుంది. ఓకే. అండ్ ఇంకోటి, మాస్టర్బేట్ చేయడం వల్ల కూడా స్పర్మ్ అనేది కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. అది కూడా ఎక్కువ చేయడం వల్ల, ఇది ఎంతవరకు నిజం సార్? యాక్చువల్గా వన్ ఆఫ్ ది మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ ఏదన్నా ఆండ్రాలజీలో ఉంటే రిగార్డింగ్ మాస్టర్బేషన్. సార్ ఒకరేమో చేయొద్దంటారు, ఒక డాక్టర్ గారేమో చేయమంటారు, సెక్సాలజిస్టులు బ్యాడ్ అంటారు. ఏంటి సార్, నేను చిన్న మీకు దీని గురించి క్లియర్గా చెప్తాను. రియల్గా హ్యావింగ్ మాస్టర్బేషన్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఎనీ బాయ్ ఆర్ ఎనీ మెన్. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే మాస్టర్బేట్ చేస్తున్నారో బ్రెయిన్కి తెలియకుండా ఒక రిలీజింగ్ ప్లెజర్ వస్తుంది. బట్ అది ఎప్పుడు వీక్లీ వన్స్ లేదా 10 daysకి ఒకసారి. ఇదేదో బాగుంది కదా అనేసి మనం ఏం చేస్తున్నాము, దాని ఫ్రీక్వెన్సీని పెంచేస్తున్నాం. ప్లెజర్గా ఉంది. నా ఎక్స్పీరియన్స్లో రోజుకు 12 సార్లు మాస్టర్బేషన్. ఒక్కసారి నిలబడమని దండం పెట్టిన నేను అబ్బాయి, అరే నాన్న 12 సార్లు ఏమో సార్ బాగుందనేసి రోజు కాలేజీకి ఇంటర్ స్టేజ్లో నుంచే ఇప్పుడు తగ్గించాను సార్, బట్ నాది 12, 10 ఇప్పుడు కూడా 4-5 సార్లు చేస్తాను సార్. సో ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే పెరుగుతుందో వాల్యూమ్ తగ్గిపోతుంది సీమన్. మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా వాల్యూమ్ తగ్గిపోయిందిగా మాస్టర్బేషన్ చేసేస్తే నాకు ఇంకా పిల్లలు పుట్టరు. నో, మీరు ఇప్పటికీ మించిపోయింది లేదు. మీకు కనుక ఈ హ్యాబిట్ ఉంటే ఫ్రీక్వెన్సీ కనుక తగ్గించుకొని మీరు మాస్టర్బేషన్ చేయగలిగితే ఒక వాల్యూమ్ ఒకసారి తగ్గినా కూడా మీకు కౌంట్స్ కొంచెం తగ్గుతాయి, క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ తగ్గదు ఎప్పటికీ. సో ఇప్పటికైనా మీకు మాస్టర్బేషన్ ఎక్కువగా అలవాటు ఉంటే తగ్గించుకొని మాస్టర్బేషన్ చేస్తే ఆల్వేస్ మంచిది. కానీ పెళ్ళైన వాళ్ళైతే మాస్టర్బేషన్ ఎప్పుడు ఎంకరేజ్ చేయను. పెళ్ళి కాలేదు కాబట్టి ప్లెజర్ కోసం మాస్టర్బేషన్, ఆల్రెడీ యూ హ్యాడ్ ఎ పార్ట్నర్, మళ్ళీ ఎందుకు మీరు మాస్టర్బేషన్ జోలికి వెళ్ళడం? ప్రాబ్లం ఏమవుతుంది అంటేను, మీకు ఏదైతే మాస్టర్బేషన్ హ్యాబిచ్యుయేట్ అయిపోయిందో పెనిస్కి కావాల్సిన స్టిమ్యులేషన్ ఆ చేత్తో చేసినప్పుడు వచ్చిన ఆ స్టిమ్యులేషను పార్ట్నర్తో కలిసినప్పుడు వెజైనాలో దొరక్క ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంతో వస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మాస్టర్బేషన్ లేకుండా పెళ్ళయింటే హ్యావ్ యువర్ గుడ్ సెక్స్ ఎన్నిసార్లు అయినా చేయొచ్చు, ఏ ఇబ్బంది లేదు. చాలామంది ఏమనుకుంటారంటే నేను ఎక్కువ సార్లు సెక్స్ చేసేస్తే ఉన్న సీమన్ పోతుందేమో. నో, సీమన్ అనేది కంటిన్యూస్ ప్రొడక్షన్ అబ్బాయిల్లో.
3 రోజులు మీరు ఆపేశారనుకోండి ఏదైనా సెక్స్ హార్మోన్స్ మళ్ళీ రీప్లెనిష్ అవుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి మాస్టర్బేషన్ ఎక్కువ చేయొద్దు. చేసే అలవాటు ఉంటే తగ్గించుకుంటే అగైన్ మీరు ఒక 10 డేస్లో 15 డేస్లో మళ్ళీ రీగైన్ అయ్యి మీ స్పామ్ మీ దగ్గరే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. ఓకే. ఈ ఇన్ఫర్టిలిటీ అనేది కేవలం అమ్మాయిల వల్లే వస్తుంది అనేది అపోహ మాత్రమే. మీరు అంటే మీతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దెర్ ఈస్ ఏ ప్రాబ్లమ్ ఇన్ బిట్వీన్ ద బోత్ అన్నప్పుడు ఇద్దరిలో కూడా ఈక్వల్గా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ దానికి సంబంధించి యాండాలజిస్ట్ అనమాట ఉంటారని కూడా అర్థమయ్యేలా బాగా చెప్పారు సార్ నిజంగా. అండ్ ఈ పాడ్కాస్ట్ ద్వారా సో చాలామంది అబ్బాయిలు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి బైకులు నడపాలి అనే దాని గురించి కూడా చాలా మంచి క్లారిటీ అనేది ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.